గురుగారు ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? మీకోసం వచ్చాం మేము, ఏం చెయ్యం మిమ్మల్ని. జస్ట్ అక్కడ పదండి, వస్తాం రండి. వారం అయితే జుట్టు అది ఇలా ఉండదు కదా. ఏం ఉండాలండి మీకు? మొత్తం హెయిర్ అంతా తీసేస్తున్నాను, గడ్డం మొత్తం అంతా. ఉండండి, పైకి పెట్ట. తడిసిపోయింది కదండి, ఏమవుతుంది మీకు, ఉండండి, కంగారు పడకండి. కింద కూర్చోండి, కూర్చోండి, కింద కూర్చోండి అలా. స్నానం చేయండి రోజు మీరు, ఓకేనా? తలకి పెట్టుకోండి, తలకి, ఫేస్, మొహానికి కూడా పెట్టుకోండి. చేతుల మొహానికి పెట్టుకోండి. చాలండి, చాలు, సరిపోతాయి. వేసుకోండి, ఏం పర్లేదు. అది వేసుకోండి. అది కూడా తొడుగు చెయ్యట్టు మరి చెయ్య తర్వాత కాలు కూడా ఉంచుకోండి మీ దగ్గర. ప్రకాష్ గారు, మీరు చదువుకున్నారంట? చదువుకోలేదండి. చదువుకున్నారంటున్నారు. నేను చదువుకోలేదు. ఎంతవరకు చదువుకున్నారు? పోనీ అప్పుడే ఎప్పుడో ఒకటే అంతా చదివాను. ఇంగ్లీష్ నాకేం అలా వస్తుంది బాబు, ఇంగ్లీష్ నాకు రాదు. హిందీ వచ్చా? హిందీ రాదండి.
మీరు ఎప్పుడు నుండి ఉంటున్నారు ఇలా బయట? చాలా కాలం నుంచి ఉంటున్నాండి. ఎందుకు? ఇక్కడే ఉంటాయండి, మీకు ఇక్కడే బస్ స్టాండ్ లోనే ఉంటాయండి. అంతేండి. స్నానం చేయాలి మరి రోజు? చేస్తాండి. ఈ రోజు నుండి సోప్ ఇచ్చాను కదా, పేస్ట్ ఇచ్చాను, బ్రష్ ఇచ్చానా? సరే. అన్నిటిలో టవల్తో స్నానం చేయండి. చేస్తారు రోజు? నేను ప్రతి వారం వస్తాను మీ దగ్గరికి. రోజు చేస్తాండి. చూస్తూ ఉంటాను మీరు ఎలా ఉంటున్నారు ఏంటో. మధ్యలో వస్తాను, కావాలంటే బట్టలు ఏమన్నా ఇస్తాను. అలా అండి. అలాగండి. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. మనకి అటువంటి ఫ్యాన్ లో కట్టేయలేరండి. ఫ్యాన్ లో కట్టేయలేరండి. చూడండి, అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు మీకోసం. ఏమండి, జాగ్రత్తగా ఈసారి నుండి. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారండి ఇన్ని? మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అండి. నేను మంచిగా ఉన్నప్పుడు చూసారా మీరు? ఏం చేసేవారు ఫస్ట్? చుట్ల పని అండి. ఒక 5 years అవుతుందండి నేను వచ్చి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి ఇలాగ ఉన్నాడండి. వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు వస్తుంటారండి. మాట వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఏదో బయట వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు అంతే. వాళ్ళు సొంత మనిషి వస్తారండి. అంటే అన్ని మన ఫ్యామిలీ వాళ్ళని కూడా అనలేము, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు. వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారన్నా మనోడు వెళ్ళడం. వాళ్ళు శానాలు తెచ్చి భోజనం పెట్టినా మనోడు తినేవాడు కాదు. ఇంకెందుకని వాళ్ళు వాళ్ళు నీరసపడిపోయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటే భోజనం పెడతారండి. వీడు ఎక్కడెక్కడ జాకరాకర్లేదు, ఇంటి దగ్గర కూర్చుంటే భోజనం పెడతారు. వీడికి ఉన్న కెపాసిటీ కాబట్టి వీడు మత్తి షెడ్ ఇలాగా అప్పుడే 15 సంవత్సరాలు పైన ఉంటండి. ఇతను ఇలాగ ఉంటాడు, ఇక్కడే ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు వర్షం వచ్చుతాడు అక్కడే ఉంటాడు అండి. బేతాల గుడి దగ్గర అండి హౌస్. చుట్టలు చుట్టివాడండి, సూపర్ గా చుట్టివాడండి. చుట్టలు బేతాల గుడి దగ్గర చుట్టలో చుట్టివాడు, పేపర్ కూడా చదువుతాడు. ఎవరిని ₹1 అడగడండి. అభిమానం ఉన్న వాళ్ళు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో 150 చేతిలో పెడితే టీ తాగేస్తాడండి. దుప్పట్లో కట్టిస్తారు, బోల్డ్ మంది తెచ్చి ఇక్కడికి తెచ్చి అలా పెట్టేస్తాడండి. ఆడు కప్పుకోడు, అవి అలా బయటపడేది. అదండి. ఇలాగే ఎంతమంది వచ్చి ఇచ్చేవారు. ఒక అతను వచ్చి అతను గాబ్రియల్ అని ఉన్నాడు, అతను తెచ్చి బట్టలు తొడిగేవాడు ఇక్కడ. కోకిలే గారు మా బట్టలు ఇచ్చేవారండి. బట్టలు భోజనం దగ్గర ఇచ్చి వీక్లాగే 6 బట్టల సబ్బులు ఇచ్చేవారండి కోకిలే గారు. కావుట్లో సబ్బులే ఇచ్చేవారండి మాకు. పాలా బంగారు గారు మేడం ఉంది కదండి, ఇంకా వాళ్ళు తీసేశారండి. ఇక్కడ డేకలు గోవిందని వాళ్ళ దగ్గర పొత్తు. ఇప్పుడు ఏంటి మీకు మీ దగ్గర సోప్ లేక మీరు స్నానం చేయట్లేదా? మంచి గురించి కాదండి, గుడికి అక్కడ పాత పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళానండి. వర్షం పట్టుకుందండి అక్కడ. చేయడానికి మీకు టైం ఉండట్లేదు, అందుకే చేయట్లేదు మీరు అంటున్నారు. టైవే ఉంటదండి. గోదావరి కాల కాడ ఏరికేస్తున్నారండి పొలవమని. ఇంకా వాళ్ళే వండుకుంటా. నీళ్లు ఇక్కడ దొరుకుతాయి కదా, బకెట్ నీళ్ళు తీసుకుని చేసేయడమే. అలాగండి. బట్టలే మార్చుకుంటున్నాడు అర్థవాలంటే. ఏంటి అంటే స్నానం మీద ఏమైనా కోపం వచ్చిందండి? అలాగే కోపం లేదు. జాగ్రత్తగా సార్ స్నానం అయి చేసి ఫ్రెష్ గా ఉండాలి మీరు. అలాగే. ఇప్పుడు ఎలా ఉంది? ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు ఎలా ఉండేది? చాలా అట్లా కట్టేసి ఉండేదండి. నువ్వు ఎక్కువగా తానం చేయకుంటుంటే అలా కట్టేస్తాయి. తానం చేస్తే అట్లా కట్టం, ఏమి కట్టం. సరే, మేము మరి ఉంచుతాం ఇక్కడే మిమ్మల్ని. అలాగండి. ఏమన్నా ఆశ్రమం జాయిన్ చేయమంటారా? ఆశ్రమం ఎందుకంటే రేపు మళ్ళీ మీరు వస్తారు కదా. మళ్ళీ వస్తాను, చూస్తాను. మరి మీరు ఎలాగో మంచిగా లేకపోతే ఇక్కడే ఉంటారండి. నీట్ గా ఉండాలి. ఇక్కడ ఉండడం కాదు, నీట్ గా ఉండాలి మీరు. అలాగే. ఓకేనా? ప్రకాశం గారికి ఏమండి అలాగే జరిగిందంటే అతను ఓకే. చాలా మంది జాగ్రత్త పెడుతున్నారు. ఏమండి శ్రీలంకలో చాలా మంది జాగ్రత్త పెడుతున్నారు. దాని గురించి మీరు సర్ట్ తీసుకోవాలా. ఎక్కువ పెక్కస్ అన్నారు కానీ ఇంకా చాలా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పెట్టం కదా. సరే అండి, ఫోన్లేండి. అంటే మంచిగా చెప్తున్నారు ఈయన. మీరు ఉండండి, ఇందాక నుండి మీరు కామెడీ ఎక్కువ చేస్తున్నారు బాగా. మీ పేరేంటి? వెళ్ళరండి మీరు, వెళ్ళరండి. సరే అండి, అయితే ఓకే. మీ పేరేంటండి? ఓకే.
ఆ? రాజు విజయ్ కొండరావు రాజు విజయ్ కొండలరావు గారు. పేద గుడి సెంటర్ పేద గుడి సెంటర్ ఆహా, ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి? ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది ఏంటండి? ఇల్లండి. ఓకే ఓకే. ఆయన మీరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్సా? కాదండి, ఆ, వాళ్ళ తలవాళ్ళు మేము అంటే తెలుసు. తెలుసు కాదండి, ఓ మంచి చెడ్డలనా వెళ్ళి అండి. మరి మీరు చెప్పండి అప్పుడప్పుడు ప్రకాశం గారికి స్నానం చేయమని. ఆయన చెప్పిన ఆలోచించకండి. లేదు లేదు, మీరు చెప్పండి, మీరు కూడా చేయండి, సరేనా? అలాగే సార్. మీరు మంచిగా స్నానం చేసి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. బాగున్నారులే చూడడానికి. ఆ. లేదండి, ఆరోగ్యం అంటే రోజు స్నానం చేయలేదనుకోండి, ఆరోగ్యం ఎక్కడ ఉంటదండి? స్కిన్ డిసీజెస్ వస్తాయండి. ఒకసారి చూసాం, మళ్ళీ మీరే కాదన్నా. ఒకవేళ ఎవరైనా ఎక్కడ మన కనబడితే మనం తీసుకొని ఫోన్ చేయడానికి నెంబర్ ఉందండి, నెంబర్ తీసుకోండి. నెంబర్ చెప్పండి సార్.